ఓజీ ఓటీటీ డీల్ పూర్తయిందా? భారీ మొత్తానికి ఓజీ అమ్మేసిన నిర్మాత దానయ్య. సినిమా గురించి మాట్లాడాలి అంటే ఆ సినిమా సెట్స్ మీదే ఉండక్కర్లేదు. ఈ మాట విషయంలో మీకేమన్నా డౌట్ ఉంది అంటే ఓజీ సినిమా గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చూడండి. పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఓజీ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు అవి ఇంకాస్త పెంచేలా సినిమా ఓటీటీ డీల్ గురించి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాల మూడ్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలో సినిమా మోడ్లోకి వచ్చేస్తారు అని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో జూన్ 2వ వారంలో పవన్ ఫ్రీ అవుతాడు అని చెబుతున్నారు. దీంతో త్వరలో ఓజీ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని చెబుతున్నారు. ఈ క్రమంలో సినిమా నుండి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే డిజిటల్ రైట్స్ ద్వారా సినిమా టీంకు 65 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఓటీటీ రైట్స్ విషయంలోనే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగితే ఇక థియేటర్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఏ స్థాయిలో ఉంటాయో అనే చర్చ మొదలైంది. మరోవైపు సినిమా బిజినెస్ విషయంలో నిర్మాత భలే ప్లాన్ చేసుకున్నారు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా ఇంకా పూర్తి కాకముందే ఇంత బిజినెస్ జరుగుతుంటే ఇక సినిమా పూర్తయి ప్రమోషన్ కంటెంట్ బయటకు వస్తే ఇంకెంత బిజినెస్ అవుతుందో అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా కనిపిస్తాడు. పాత ముంబై నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అని, అందులో 80ల కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతుంది అని చెబుతున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్కు భారీ స్పందన వచ్చింది. సినిమా షూటింగ్లో పవన్ పాల్గొన్నాక మరో స్పెషల్ వీడియో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిన దర్శకుడు సుజీత్ ఏమంటారో చూడాలి. సినిమాని ఎంతవరకు సక్సెస్ చేస్తాడో వెయిట్ చేయాలి.